కట్టుకున్న భార్యను, కడుపున పుట్టిన 2 ఆడపిల్లల్ని వదిలేసి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు ఘనుడు. చదివింది న్యాయశాస్త్రమే అయినా సొంత భార్య పిల్లల్ని పట్టించుకోకుండా అన్యాయం చేశాడు. నెల్లూరులో నివాసం ఉంటున్న కుటుంబాన్ని వదిలేసి చీరాలలో ఓ మహిళతో సహజీవనం చేస్తున్నాడు. దీంతో తనకు న్యాయం చేయాలంటూ భార్య భర్త ఇంటి ముందు బైఠాయించింది. బాపట్ల జిల్లా చీరాలలో ఈ ఘటన జరిగింది. చీరాలలో క్రిస్టియన్పేటకు చెందిన మేడ కిరీటికి నెల్లూరుకు చెందిన ముంగా దీపకు 12 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి 2 ఆడపిల్లలున్నారు. మేడ కిరీటి నెల్లూరు జిల్లా ఆత్మకూరులో న్యాయవాదిగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే మరొక మహిళతో న్యాయవాది కిరీటికి పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. అప్పట్నుంచి కిరీటి తన పిల్లలను పట్టించుకోవడం లేదని బాధితురాలు దీప ఆరోపిస్తూ ఆందోళనకు దిగింది. వివాహేతర సంబంధాన్ని నిలదీసిన క్రమంలోనే 6 నెలల క్రితం తనను తన పిల్లలను వదిలి నెల్లూరు నుంచి చీరాలకు మకాం మార్చినట్లు తెలిపింది. చీరాలలో భర్త ఇంటి వద్ద రోడ్డుపై పిల్లలతో నిరసనకు దిగింది. సమాచారం అందుకున్న చీరాల 1 టౌన్ పోలీసులు దీపికను స్టేషన్కు తరలించి ఘటనపై విచారణ చేపట్టారు.